తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగంలో ఆదివారం నాడు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 21 మంది అధికారులకు కొత్త పోస్టింగ్లు ఇవ్వగా కొందరికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ బదిలీలో పలువురు సీనియర్ అధికారులు ఉండటం గమనార్హం. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్న ఇల్లంబర్తి కేను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధి పర్యవేక్షించే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మరియు ఎంఏయుడి కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఉన్న ఆర్వి కన్నను జిహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా నియమించారు. ఇటీవల సోషల్ మీడియా పోస్ట్ వివాదంతో వార్తల్లో నిలిచిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ను రాష్ట్ర ఆర్థిక సంఘ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆమె యోజన సర్వీసులు పర్యాటక సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ నుంచి బదిలీ అయినప్పుడు కూడా ఆమె ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగానే పనిచేస్తారు. ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జేఎస్ రంజన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలోని పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఈఓగా నియమించారు. అలాగే యువజన సర్వీసులు, పర్యాటకం, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, పురావస్తు శాఖ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు.